సినిమా మాత్రం అంటే యూఎండ్ అంటే మనమే మన 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 రెండు వ్యక్తులు ఉంటారు మంచి చెడ్డ అని చెప్పేసి అదే సినిమా. మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. 90s కిడ్స్ కాబట్టి ఉపేంద్ర గారికి పెద్ద ఫ్యాన్ నేను. ఇప్పుడున్న జనరేషన్కి ఎవరన్నా ఇప్పుడు మనకి ఇప్పుడు ఇప్పుడు మనం 90s కిడ్స్ అందరూ వస్తారు, కాకపోతే పిల్లలను కూడా తీసుకురావాలి మూవీకి. ఎందుకంటే ఫ్యూచర్లో ఒకవేళ వాళ్ళు చదువుకొని ఒక గొప్ప సైంటిస్ట్ అయినా ఎవరైనా సరే మన నేచర్ని అయితే నాశనం చేయడం ఒక మంచి కాన్సెప్ట్ తోటి వచ్చిండు ఉపేంద్ర గారు. అందరికీ మనకు తెలిసిన కాన్సెప్టే, కాకపోతే ఇది మన వే ఆఫ్ ప్రజెంటేషన్, మన ఉపేంద్ర గారు వే ఆఫ్ ప్రజెంటేషన్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. ఆయన ప్రజెంటేషన్ అంటే ప్రతి ఒక్కరు మెసేజ్ ఇస్తారు, కానీ ఉపేంద్ర గారు స్టైల్లో ఇచ్చిండు. ఆయన ఏమంటారు వే ఆఫ్ ఏమంటారు జోక్స్ అయినా సరే మళ్ళీ సాంగ్స్ వస్తుంటే నవ్వుతాము, మళ్ళీ ఆయన డైలాగ్స్ వేస్తుంటే నవ్వుతాము. ఈ ప్రీవియస్ ఉపేంద్ర గారు ఫిలిమ్స్లో తనడం కొట్టడం ఉంటుంది, కానీ ఆయన డైలాగ్స్ తోటి నవ్వించేసిండు, డైలాగ్స్ తోటి మనకు ఆలోచించేటట్టు చేసిండు. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఈ జనరేషన్ పిల్లలు కూడా ఈ మూవీ చూడాలి, చూస్తే వాళ్ళకి అర్థమైతే ఫ్యూచర్లో మనకి 2040లో మన జనరేషన్ ఎట్లుంటుంది అని చెప్పేసి. మూవీ మాత్రం అందరూ వాచ్ చేయాలని కోరుకుంటున్నా. యూఎండ్ఐ ఉపేంద్ర గారికి ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్. లేదు నార్మల్ వ్యక్తులకు కూడా అర్థమవుతుంది, అంత పెద్ద ఇంటెలిజెంట్ పెట్టాల్సిన అవసరం లేదు, నార్మల్ పీపుల్ కూడా అర్థమవుతుంది. లేదు చూడొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్. అంటే ఆయన వే ఆఫ్ ఆయన ప్రజెంటేషన్ డిఫరెంట్గా ఉంటుంది, కాకపోతే ఒక నేచర్ గురించి ఒక పొలిటీషియన్ గురించి మన ఫ్యూచర్లో మన జనరేషన్ ఎట్లుంటుంది అని చెప్పేసి క్లియర్ గట్టిగా చూపెట్టిండు. లేదు ఇప్పుడున్న నార్మల్ పీపుల్ కూడా అర్థమవుతుంది మూవీ. రేటింగ్ 4 ఇస్తాను.